కానీ జైల్లో వచ్చిన తర్వాత మీరు ఒక మార్పు వచ్చింది, జైలు అధికారులు గుర్తించారు, మీకు ఒక ఉద్యోగం ఇప్పించారు, ఒక బాట కల్పించారు. అవును సార్. కానీ కొంతమంది మళ్ళీ బయటకు వచ్చా కూడా అదే వైపు వెళ్ళాలని చూస్తుంటారు. ఎందుకని చేస్తుంటారు సార్, మళ్ళీ డ్రింక్ చేస్తే మళ్ళీ అదే పనులకి దూకుతారు సార్. కొంతమందికి ఎట్లుంటుంది అంటే సార్, ఇప్పుడు చేసినాం అలా కొంతమంది డబ్బులు ఉండవు, మళ్ళీ బయటకు వచ్చాక ఏం చేద్దాం రాబాయ్, ఏం చేద్దాం రాబాయ్, మళ్ళీ ఇంకో దొంగ తగ్గినాం అట్లా. అంటే వాళ్ళకి అలవాటు పడిపోయిన వాళ్ళు ఉంటారు. ఇక అట్లనే వాళ్ళు కంటిన్యూ అట్లా చేసుకొని లైఫ్కి అలా చేస్తాం. చెప్పు. అంటే తాగితేనే నేరం చేయాలనిపిస్తుంది అంటారా? అవును సార్, తాగితేనే డ్రింక్ చేస్తేనే అట్లా నేరం చేయాలనిపిస్తుంది సార్, లేకుంటే మంచిగానే ఉంటుంది. నీకు తాగడం అలవాటు ఉందా? ఇప్పుడు మన జీతాలు వస్తున్నాయి, ఆ డబ్బులతో తాగారనుకో, అప్పుడు మరి ఏమనిపిస్తుంది? తాగం సార్, లైట్గా సార్, అంతే. జీతం పడ్డప్పుడు ఒక బీర్ కొట్టేసి గమ్మున తినేసి పోతాం సార్, తినేస్తాం, మళ్ళీ మార్నింగ్ డ్యూటీ పోవాలని చెప్పి టీవీ చూసుకుంటాం, పనుకో, మళ్ళీ మార్నింగ్ డ్యూటీ. కానీ మళ్ళీ దోస్తులు వచ్చి రారాబాయ్ మళ్ళీ దొంగతనం చేద్దాం లేదు సార్, అట్లా అవన్నీ ఏం చెప్పారు సార్. ఇంకా దోస్తులు వస్తున్నారా? హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే హాయ్ సార్. నీకు? నాకు అంతే సార్, వస్తున్నానంటే గతం చూసిన తిన్నాను అంటే గతం డ్యూటీకి పోయినా అంటే డ్యూటీ పోయినా. మరి దోస్తులు వచ్చి పదరాబాయ్ దావత్ చేసుకుందాం లేదు, అట్లాంటి ఏం కాదు సార్, అట్లాంటి వెళ్ళుడే లేదు. ఎందుకు? కొంతసారి పోయినందుకే పెద్ద దాంట్లో కేసు వేస్తారు, మర్డర్ కేసులో. అంటే ఒకవేళ జైలుకి వెళ్ళకపోయి ఉంటుంటే మీరు ఇంకా అదే నేరాలు ఉండేవారా? ఏదైనా పని చేసుకుంటున్నా సార్. నాకు మంచిగా యాక్చువల్గా ఏదైనా ఆపరేటింగ్ వస్తుంది సార్, నేను డీజేకి ఇట్లా మొత్తం ప్లే చేస్తాను, ఆ జాబ్లో చేసుకుంటుంటే. ఈ మర్డర్ కేసులో ఫ్రెండ్ ఇచ్చింది కాబట్టి ఫ్రెండ్ ఏమో. మీ ఇద్దరు మారామని మీరు చెప్తున్నారు సార్? మీ ఇద్దరు డబ్బులు ఉన్నాయా? జీతం వచ్చిన రోజు మాత్రమే తాగుతాం, అవును సార్, తర్వాత మందు బందే అంటున్నారు. అవును సార్. ఇది నమ్మొచ్చు అంటారా? కరెక్టే సార్, అబద్ధం ఏం లేదు సార్. మీరు మారాలని మేము కూడా కోరుకుంటున్నాం, జైలు అధికారులు కూడా అదే కోరుకుంటున్నారు. అవును సార్. ఇక్కడ మీ ఇద్దరు చిన్న వయసులో తాగుడుకు అలవాటు పడి, చెడు స్నేహంతో ఆయన తాగుడుకు అలవాటు పడి నువ్వు ఇద్దరు నేరాలు చేసి జైలుకి వెళ్ళారు, మారారు. అవును సార్. ఇప్పుడు మీలాంటి యువకులకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఒకరి తర్వాత చెప్పండి. ఇంకోసారి జైలుకి పోవద్దు, మాసంటి తప్పు ఎవరు చేయకుండా అందరు మంచిగా ఉండాలా. ఇంకోసారి తప్పు చేయవద్దు, మాలాగా జైలు జీవితం అనుభవించి రావద్దు బయటికి. యూత్ ఖరాబ్ అయిపోతుంది, చెడు తాగుడుగిన గంజాగిన తాగొద్దు, అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం సార్. అంటే మీరు జైలుకి వెళ్తే మీ కుటుంబ సభ్యులు అలాంటి బాధపడ్డారు? బాధపడ్డారు సార్. 9 months ఉన్నా సార్ నేను జైల్లో కూడా, చాలా బాధపడ్డారు. ఫస్ట్ టైం ములాఖాత్ వచ్చినప్పుడు ఫుల్ ఏడ్చినాం సార్. ఎవరు? నేనే ఏడ్చినా సార్, అమ్మ నాయన ఏడ్చారు సార్. ఆ తర్వాత ఇక అంటే అమ్మ అప్పుడు బాగా ఏడ్చారు మీ అమ్మగారు? అవును సార్, ఏడ్చింది సార్. నువ్వు ఏడ్చావు? అవును సార్, నేను కూడా ఏడ్చాను. అంటే మధ్యలో జాలి ములాఖాత్? జాలి ములాఖాత్ సార్. అప్పటి తర్వాత ఇక అట్లా రోజు ములాఖాత్ వస్తుంటే అలవాటు అయిపోతే ఇంట్లో కూడా ధైర్యం ఇచ్చారు సార్. 3 months వరకు బెయిల్ లేదు సార్ దీనికి, స్నాచింగ్కి. 45 days తర్వాత ఆ తర్వాత ఇట్లనే పోలీసు వాళ్ళు ఇంకా తిరుగుతారు, వేరే దగ్గర కూడా స్నాచింగ్లు అవుతున్నాయి, మళ్ళీ నిన్ను పట్టుకపోతారని నేను అందుకని అన్ని రోజులు 9 months ఉండవలసి వచ్చింది సార్. అది మొత్తం ఎక్కడిదక్కడ కవర్ అయినాక ఇక మళ్ళీ బెయిల్ తీసి బయటకు వచ్చిన సార్. అప్పుడు అమ్మ తిట్టిందా? ముందే చెప్పి వినలేదు? అవును సార్, నీకు కూడా ఏమన్నది? తిరగొద్దురా దోస్తాన్లు ఎంబడి, మంచిగా నా ఎంబడి బట్టల దందకి రారా, దంద చేసుకొని ఇంట్లో వచ్చి ఉండరా తినే అంటే వాళ్ళు ఎంబడి పోయినా కాలిపోయి చేయని మర్డర్ కేసుల మీద జైలుకి పోయిన వాళ్ళు ఎంబడి. నేను ఇప్పుడైనా మంచిగా డ్యూటీ చేసుకోబెట్టాను. నువ్వు చెప్పు. ఇప్పుడు నా మధు చెప్పినట్లు యువకులకి నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఏదో దోస్తాన్ల ఇప్పుడు అందరితో స్నేహం చేసినా కానీ ఎట్లా మనం చూసి స్నేహం చేసినా కానీ హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతదాకానే. ఎక్కువ డీప్గా వెళ్ళినాం అనుకో ఫ్రెండ్షిప్లో చేయని నేరాలు ఇట్లనే పడాలి, మళ్ళీ లోపలికి జైలుకి పోవాలి, ఇంట్లోకి బాధ, మళ్ళీ పైసలకి గీసలకి కోట్ల చుట్టూ గిట్ల చుట్టూ తిరగొద్దని మా అందరూ తమ్ములకు కానీ ఎవరికైనా కానీ ఏం చేయొద్దని చెప్పి ఇంట్లో చెప్పిన మాట నడుచుకుంటేనే మంచిగా భవిష్యత్తులో బాగుపడతామని. మధు, శివ వీళ్ళిద్దరూ నేరాల బాట పట్టడానికి 2 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి చెడు స్నేహం, 2 తాగుడు. మధు విషయంలో వచ్చేసరికి పెద్దలు సరిగ్గా దారి చూపించుకోవడంతో బంధువులతో పేకాట క్లబ్కు వెళ్ళి పేకాట ఆడటమే కాకుండా తాగుడుకు అలవాటు పడడం, దాంతో నేరాల బాట పట్టాడు. ఇక శివ చెడు స్నేహంతో అనుకోని విషయంలో మర్డర్ కేసులు ఇరుక్కొని జైలు జీవితం వెళ్ళాడు. వీళ్ళిద్దరూ జైలు గోడల మధ్యన వెళ్ళిన తర్వాత వీళ్ళకి సరైన మార్గంలో నడపడానికి జైలు అధికారులు సరైన కృషి చేయడంతో వీళ్ళు తిరిగి మంచి బాటలోకి వచ్చి జనజీవన శ్రమంతో కలిసి వాళ్ళ కుటుంబ సభ్యులతో ఉండడానికి, సరదాగా ఉండడానికి, మంచి వాళ్ళ తల్లిదండ్రులకి మంచి పేరు తేయడానికి కృషి చేస్తున్నారు. ఇదే విధంగా ప్రతి వ్యక్తులు కూడా కుర్రాలు కూడా
ఈ విధంగా వెళ్ళకుండా వాళ్ళు కూడా మంచి మార్గం వెళ్తే ఖచ్చితంగా వీళ్ళటువంటి జైలుకి వెళ్లకుండా మంచి క్రైమ్ చేయకుండా వాళ్ళు మంచి జీవితంలో వెళ్తారని కోరుకుందాం. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.